కొరకై మనలను ఆయన సన్నిధికి తీసుకువచ్చిన దేవుడు మహిమ పొందునుగాక. ఆయనకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. పరిశుద్ధ వాక్యములో నుండి ఈ దిన ధ్యానము కొరకై దేవుడిచ్చిన ఒక చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల పుస్తకం 116వ కీర్తన. కీర్తనల పుస్తకం అండి 116వ కీర్తన 4వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుందాం. కీర్తనల పుస్తకం 116వ కీర్తన 4వ వచనం నుండి 7వ వచనం వరకు. పాత నిబంధన 514వ పేజీ చదువుకుందాం. అప్పుడు యెహోవా, దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యము గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. దేవుడి మాటలు మన కొరకై ఆశీర్వదించునుగాక. ఈ దిన ధ్యానం కొరకై దేవుడిచ్చిన మాటలు ఏమిటా మాటలంటే, దయచేసి ఒక్క వచనమే ఈరోజు ధ్యానం కొరకై. ఎందుకంటే ఈరోజు ప్రియులారా, మరి సెల్ కాన్ఫరెన్స్లో కూడా ఆరాధన వాక్యం నేనే చెప్పాలి. అందుకోసం నేను దినాన ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఒక మాట నాకు చూపించాడు. అదేమంటే చూడండి, 5వ వచనం. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యము గలవాడు. గమనించారా? దేవుని గురించి ముచ్చటగా 3 లక్షణాలు ఇక్కడ చెప్పబడ్డాయి. దేవుడు యెహోవా అనేది ఏమండి హీబ్రూ పదం, యావే అంటారు వాళ్ళు. యెహోవా అనగా అది ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి గాడ్ అంటారు. గాడ్ అంటే తెలుగులోకి వచ్చేటప్పటికి దేవుడు, దేవుడు అనే పదం. దేవుడిలో ఎన్నో విలువైన శ్రేష్టమైన మనం అర్థం చేసుకోలేని అద్భుత లక్షణాలు చాలా ఉన్నాయి. వాటిని దైవ లక్షణాలు అంటారు. కానీ ఇక్కడ 3 విషయాలు చెప్పబడ్డాయి. అయితే మన ధ్యానం కొరకై ఒకే ఒక లక్షణాన్ని తీసుకుందాం. ఒకే ఒక లక్షణాన్ని. ఇందులో ఎన్ని ఉన్నాయండి? 3 ఉన్నాయి. దాంట్లో ఒకటి ఆయన దయాళుడు. ఏమండి? దయాళుడు. రెండవది నీతిమంతుడు. మూడవది మన దేవుడు ఎటువంటి వాడట? వాత్సల్యము గలవాడు. 3 మాటలు. దయాళుడు, గ్రేషియస్ అంటారు, గ్రేషియస్. రెండవది నీతిమంతుడు. ఏమండి? నీతిమంతుడు. మూడవది ఏమండి? వాత్సల్యము గలవాడు. ఏమండి? వాత్సల్యము గలవాడు. ఈ 3 మాటల్లో చాలా గొప్ప భావాలు ఉన్నాయి. ఆయన దయగల దేవుడు, ఆయన నీతిమంతుడైన దేవుడు. నీతిమంతుడు, నీతిని ప్రేమించే దేవుడు, నీతి లేని వారిని సహించడు. 3వ లక్షణం ఏంటంటే అట్ ద సేమ్ టైం ఆయన వాత్సల్యము గలవాడు. వాత్సల్యము అంటే దీని గురించి చెప్పాలంటే చాలా అర్థాలు ఉన్నాయి, చాలా అర్థాలు. దీని గురించి చెప్పాలి అంటే మనం వివరంగా అర్థం చేసుకోవడానికి ఒకే ఉపమానం చెప్పొచ్చు. లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి కదండి. లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి. వాటన్నిటికంటే అత్యధికమైన ప్రేమ ఏంటి చెప్పండి? దాన్ని తీసి పక్కన పెట్టండి. దేవుని ప్రేమ పక్కన పెట్టండి.
లోకంలో ఉన్న ప్రేమలు అంటున్నా నేను. లోకంలో ఎన్ని ప్రేమలు ఉన్నాయి? తల్లిదండ్రుల ప్రేమలు ఉన్నాయి, రక్త సంబంధుల ప్రేమలు ఉన్నాయి, స్నేహితుల ప్రేమలు ఉన్నాయి, బంధుమిత్రుల ప్రేమలు ఉన్నాయి. ఏమండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రేమలు ఉన్నాయి. అటన్నిటిలో ఆఖరి ప్రేమ అంటే స్త్రీ పురుషుల ప్రేమ ఉంది. ఏమండి, వీటన్నిటిలో కూడా శ్రేష్టమైన ప్రేమ ఏది చెప్పండి? శ్రేష్టమైన ప్రేమ ఏమండి? తల్లిదండ్రుల ప్రేమ. ఏమండి? తల్లిదండ్రుల ప్రేమ. స్త్రీ పురుషుల ప్రేమ అంతలో పుడుతుంది, బహుగా విస్తరించినట్టుగా కనబడుతుంది, కానీ అంతలోనే వాడిపోతుంది. ఎందుకు చెప్పండి? ఆ ప్రేమలో దాదాపుగా 80% ఆకర్షణతోనే పుడుతుంది కదండి. స్త్రీ పురుష ప్రేమ ఎలా పుడుతుందండి? ఆకర్షణతోనే పుడుతుంది. కాబట్టి ఈ ఆకర్షణతో పుట్టిన ప్రేమ వికర్షణ జరగాలి. వికర్షణ అంటే ఏదైనా తేడా రాగానే, ఏమండి, మాట తేడానో, ఆశ తేడానో, అవసరం తేడానో, వాట్ ఇట్ మేబీ, ఏదైనా తేడా రాగానే ఏమవుతుంది చెప్పండి? ఆ ప్రేమ వాడిపోతుంది. ఆ ప్రేమ వాడిపోతుంది. అవును కదండి, జీవితాంతం కలిసి ఉండేవాళ్ళు కదా, వాళ్ళ ప్రేమ వాడిపోవటం ఏంటి అంటే, ఏమండి, చాలామంది 100కి నేను చెప్పిన 80% ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తా, కట్టుకున్న కర్మ, తప్పేదేముంది? అవునండి, ఏమంటారు చెప్పండి? ఏమంటారు? ఏమండి, ఇష్టపూర్వకంగా కాదు, కట్టుకున్నాక తప్పేదేముంది, ముడేసుకున్నాక తీరేదేముంది? అడాల తప్పదు కదండి. వాడిపోయిందా, మాడిపోయిందా? ప్రేమ ఉందా? లేదు కదా. కొంచెంలో కొంచెం నిలిచే ప్రేమ ఏ ప్రేమ చెప్పండి? తల్లిదండ్రుల ప్రేమ. ఎందుకంటే కన్నారు, ఏమండి, కష్టపడి కన్నారు, పెంచారు, పెద్ద చేశారు కాబట్టి ఆ ప్రేమ ఏమండి ఎంతకాలం ఉంటుంది? కొంతమంది అంటారు, ఏమండి, అడ్డాల నాటి ప్రేమే కానీ గడ్డాలు వచ్చినాక ఉండదా ప్రేమ అంటారు. ఎప్పుడు ప్రేమ చెప్పండి? అడ్డాల నాటి ప్రేమ అంటే ఒళ్ళు అడ్డం వేసుకున్నప్పుడు ప్రేమగానే ఉంటుంది వ్యవహారం. గడ్డాలు మీసాలు వచ్చినాక ఆ ప్రేమ ఏమైంది చెప్పండి? ఏమండి, కొంచెం మాడినట్టుగా కనబడుద్ది. అందుకనే భక్తుడైనటువంటి యెషయా ప్రవక్త వ్రాస్తూ యెషయా గ్రంథం 49వ అధ్యాయము 16వ వచనంలో అంటాడు, స్త్రీ తన చంటి పిల్లను ప్రేమించకుండా మరుస్తుందా? ఏమండి, కన్న తల్లులు, రక్తం పంచిచ్చిన తల్లిదండ్రులు, ఆ తల్లులు ప్రేమించకుండా మర్చిపోతారా? విడిచిపెడతారా అండి? ఏమండి, నిజమే, మర్చిపోతారా? మర్చిపోరు. ఎందుకంటే కన్న పేగు ప్రేమ అంటారు దాన్ని. ఏమండి, కన్న ప్రేగు ప్రేమ అంటారు. నిజమే, అది కూడా అనుమానమే. ఎందుకంటే యెషయా ప్రవక్త అన్నాడు అక్కడ, వారైనా మరచుదురేమో కానీ. ఏమండి, మర్చిపోయేవాళ్ళు లేరా? మర్చిపోయేవాళ్ళు ఉన్నారా లేరా? మర్చిపోయేవాళ్ళు ఉన్నారు కాబట్టే ఏమండి, చెత్త కుప్పల్లో, ఏమండి, బజారుల్లో, ఏమండి, బురదలో చాలా బిడ్డలు దొరుకుతూ ఉన్నారు. చాలామంది తెచ్చి పెంచుకుంటున్నారు, మరికొంతమంది చనిపోతున్నారు కదండి. కన్నపేగే రక్తం పెంచి కన్న తల్లే ఏం చేసింది చెప్పండి? చెత్త కుప్పలో పారేసిపోయింది. వారైనా ఏమండి, ఏమన్నాడు? వారైనా మరచుదురేమో కానీ ఏమండి, నేను నిన్ను మరువను. ఏమండి, తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, భార్యా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోను, భార్యా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోను.
ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. నిజమో దీనిని నమ్మో, ఇది బుద్ధి అందించలేని. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియులారా, ఈ లోకంలో ప్రేమలన్నీ కూడా ఏమైపోయినాయంట? వాడిపోతున్నాయి. కానీ వాడనిది వీడనిది ఎవరి ప్రేమ చెప్పండి? దేవుని ప్రేమ. అదే యేసయ్య ప్రేమ. ఎందుకని అంటే ఇక్కడ ఒక లక్షణం చెప్పాడు. మన దేవుడు ఎటువంటి వాడట? వాత్సల్యము గెలవాడు. ఈ మాట చెప్తూ ఒక దైవ సేవకుడు ఒకానొక సమయంలో, నేను రక్షించబడిన కొత్తల్లో, ఒక కథనాన్ని చెప్తూ వచ్చాడు. అది చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఒక తల్లి ఉంది. ఆ తల్లి కుమారుని కన్నది. ఏమండి? కష్టపడి ప్రయాసపడి అని పెంచింది, పెద్ద చేసింది. ఏమండి? బహుగా చదివించింది, మంచి స్థాయిలో నిలబెట్టింది. ఆడి కొరకు ఇంకా కష్టపడుతూనే ఉంది ఆ తల్లి. అయితే ఆ తల్లికి ఉన్న లక్షణం ఏంటంటే కుమారుడు మంచి మార్గములో ఉండాలనేది ఆ తల్లి ప్రేమ. ఏమండి? సరే, మంచిది. ఈ కుమారుడు తల్లి ప్రేమను అలుసుగా తీసుకొని ఏం చేశాడు చెప్పండి? లోకంలో ఉన్న అలవాట్లకన్నిటికీ అలవాటు పడ్డాడు. అలవాట్లన్నిట్లో అతి భయంకరమైన అలవాటు ఏంటి చెప్పండి? సొలొమోను అన్నాడు సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో. ఏమండి? వేశ్య, లోతైన గొయ్యి, పరస్త్రీ, ఇరుకైన గుంట. అతి భయంకరమైన ఏమండి అలవాటు. మానవుడికి కూడని అలవాటు, ఉండకూడని అలవాటు ఏంటి చెప్పండి? వేశ్య సాంగత్యం. అయ్యగారికి అది అలవాటైంది. ఎందుకయిందంటే మంచి ఉద్యోగం, బాగా సంపాదిస్తూ ఉన్నాడు. బాగా సంపాదిస్తూ తెచ్చిపెడుతూ ఉంటే ఆ వేశ్య ఇతనిని లొంగ తీసుకుంది. ఈ సంగతి తల్లికి తెలిసింది. ఈ తల్లి ఏం చేసిందంటే గద్దించింది, కుమారుని గద్దించింది. కుమారుడా, నీ కొరకు నేను కష్టపడ్డాను. కుమారుడా, నీ కొరకు ప్రాణం ఇచ్చాను. కుమారుడా, నీ కొరకు నా జీవితాన్ని ధారపోసాను. నువ్వు మంచి మార్గంలో నడవాలి, కానీ ఆ పాపపు జోలికి వెళ్ళవద్దయ్యా అంటుంది. మా అమ్మ వద్దంటుంది. మా అమ్మ నన్ను ఎంతో గారాభంగా పెంచింది, నేను ఇక రాలేను అన్నాడు. ఆమెగారికి ఎట్లుంటుంది చెప్పండి? ఏమండి? ఆమెగారికి ఎట్లుంటుంది? కడుపులో బగబగా మండిపోయింది కదండి. అందుకని మండినామా ఏం చేసిందంటే, నువ్వుగనా నిజంగా నన్ను ప్రేమిస్తే నాకు ఇప్పటికిప్పుడు కావలసింది నువ్వు తెచ్చిస్తావు అందట. అందుకు ఆయన అన్నాడు, సరే ఇంకెత్తు, మా అమ్మ వద్దంది కాబట్టి నీ దగ్గర రాలేను కాబట్టి నీకు ఇష్టమైంది ఏదో అడుగు, నేను తెచ్చిస్తాను అన్నాడు. ఏమండి? లాలించింది, బుజ్జగించింది, ప్రేరేపించింది, మూర్ఖుణ్ణి మత్తుని చేసింది. ఈ మత్తులో ఆమె కోరిన కోరిక ఏమండి తీర్చడానికి ప్రయత్నము చేస్తున్నాడు. ఏమిటా కోరిక? నీ తల్లి గుండె నాకు కావాలి. ఏమడిగిందండి? నీ తల్లి గుండె నాకు కావాలి. తల్లి గుండె తీస్తే తల్లి బతుకుద్దా? ఏమండి? బతుకుద్దా? బతకదు, చచ్చిపోద్ది కదా. అలాగైతే మా అమ్మని చంపమంటుంది ఈ అమ్మాయి అని అనుకున్నాడా? అనుకోలే. ఎందుకు చెప్పండి? మత్తెక్కింది. ఏమండి? మత్తెక్కిచ్చింది. మత్తెక్కిన వాడై మూర్ఖుడై ఏం చేశాడు చెప్పండి? తల్లి దగ్గరికి వెళ్ళాడు. అమ్మ, మళ్ళా నేను చూస్తాను, చూడను.
నాకు అన్నం పెట్టమ్మా తింటాను అన్నాడు. అన్నం పెట్టించుకుంటున్నాడు, తింటా ఉన్నాడు. వడ్డించడానికి వంగిన తల్లి యొక్క గుండెను నిలువున కోసాడు. వడ్డించడానికి వంగిన తల్లి గుండెను కోసాడు. కోసేటప్పటికి జారి కింద పడింది. చేత పట్టుకొని తన ప్రియురాలి కోసం పరిగెత్తుతున్నాడు. ఏమండి, తన ప్రియురాలి కోసం పరిగెత్తుతూ ఉన్నాడు. పరిగెత్తుతూ త్రాగిన మత్తులో మైకంలో గడప తగిలి జారి కింద పడ్డాడు. చేతిలో గుండె జారి కింద పడింది. చేతిలో ఏముందండి? తల్లి గుండె ఉంది, జారి కింద పడింది. ఆ గుండె అందంట, కుమారుడా దెబ్బ తగిలిందా? ఏముంది చెప్పండి? కుమారుడా దెబ్బ తగిలిందా? పడిపోయావా? దీన్ని ఏమంటారు చెప్పండి? తను మరణిస్తూ మరణంలోనికి వెళుతున్న తల్లి తన కుమారుడు పడిపోయాడని, జారి పడ్డాడని జాలి పడుతుంది. దీని పేరు ఏంటి చెప్పండి? వాత్సల్యత. ఏమండి, ఈ వాత్సల్యత అనే పదం ఎవరికి సరిపోతుందంటే తండ్రికి కూడా సరిపోదు, కేవలం తల్లికే సరిపోతుంది. నిజమే ప్రియులారా, తమ ప్రాణాన్ని ధారపోసి కంటారు బిడ్డను. ఆ బిడ్డ కొరకు తమ జీవితాన్ని ధారపోస్తారు తల్లులు. అటువంటి తల్లులైనా మరుస్తారేమో కానీ, ఏమన్నాడు చెప్పండి? అటువంటి తల్లులైనా మరుస్తారేమో కానీ నేను నిన్ను మరువను. ఏమండి, మరువని ప్రేమ. ఎటువంటి ప్రేమ? ఇప్పుడు రండి, విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయము 24వ వచనం లేదా 24 నుంచి చదవండి. విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయము 24వ వచనం. లేకపోతున్నారా? ఏమండి, విలాప వాక్యముల గ్రంథం మూడో అధ్యాయము 21వ వచనం. నేను దీని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నాము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది. ఆయన అన్నాడు, నాకు ఇది జ్ఞాపకం వచ్చింది. జ్ఞాపకం వచ్చినప్పుడు ఏం పుట్టిందంట? ఆశ పుట్టిందంట. ఏం జ్ఞాపకం వచ్చింది? యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యము గలవాడు. ఏమండి, కృపగలవాడు, వాత్సల్యము గలవాడు. ఏమండి, లార్డ్ ఈజ్ గ్రేషియస్ అండ్ కంపాషన్. ఆయన కృప చూపువాడు, ఆయన వాత్సల్యము చూపువాడు. వాత్సల్యం అంటే మనం చెప్పుకున్నాం కదండి. నిజమే ప్రియులారా. ఇప్పుడు మనం ఒక చిన్న వాక్య భాగంలోనికి వెళదాం. మీరు తీసి ముందు పెట్టుకోండి. ఏమండి, దేవుని యొక్క వాక్యంలోని లూకాసు వార్త 15వ అధ్యాయము లూకాసు వార్త 15వ అధ్యాయంలో ప్రియులారా, అక్కడ ఒక కుమారుడు ఉన్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఏమండి 11వ వచనం నుండి మనం చదువుకుంటూ వెళితే, ఒక తండ్రికి ఎంతమంది కుమారులు ఉన్నారట? 2 కుమారులు. ఎందుకంటే చదవాల్సిన పని లేదు, మీకు అందరికీ తెలిసిన మాట. ఒక తండ్రికి ఎంతమంది ఉన్నారట అండి? 2 ఉన్నారు. పెద్దవాడొకడు, చిన్నవాడొకడు. పెద్దవాడు తండ్రితో పని చేసుకుంటూ తండ్రితో కలిసి ఉన్నాడు. కానీ చిన్నవాడు, దేవుని బిడ్డలారా,
ఎటువంటి వాడు చెప్పండి? బహుగా జల్సాలకు అలవాటు పడ్డాడు, లోక స్నేహానికి అలవాటు పడ్డాడు. బహుగా అలవాటు పడిన అతనికి ఒకటి నచ్చల. ఏమి నచ్చలేదు చెప్పండి? తండ్రి కట్టుబాటు అతనికి నచ్చల. తండ్రి ఏం చేస్తున్నాడు? డబ్బులు ఖర్చు పెట్టబాక, నువ్వు అనవసరంగా వీధులమ్మటి తిరగబాక, చెడు స్నేహాలు చేయబాక, పాడైపోతావు. ఈ మాటలు ఆ అబ్బాయికి నచ్చల. అందుకనే నేరుగా తండ్రి దగ్గరికి వచ్చి అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? అక్కడున్న మాట మీరు తీయక్కర్లా. ఏమన్నాడండి? తండ్రి, నా ఆస్తిలో భాగము నాకిమ్ము, నేను దూరదేశానికి వెళ్ళి వ్యాపారం చేసుకుంటాను అన్నాడు. తండ్రి దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నాడు చెప్పండి? బాగా విని సమాధానం చెప్పాలి. ఏమడుగుతున్నాడు? ఎవరిదా ఆస్తి? తండ్రిదా కొడుకుదా? ఎవరు ఆస్తి ఏమంటున్నాడు? ఏమండి అక్కడ చదువుతున్నారా? నా ఆస్తి. ఆస్తి ఎవరిదంట? ఏమండి? కొడుకుదా? తండ్రిని అడుగుతున్నాడు, నా ఆస్తి నాకు పంచిపెట్టు. తండ్రి ఆస్త, కొడుకు ఆస్త? ఏమండి ఆస్తి కొడుకుదా తండ్రిదా? తండ్రిదేగా. మరి నా ఆస్తి నాకే ఏమండి అంటారు. నాదేగా ఇల్లు, పో బయటికి పో, కావాలంటే నువ్వు వెళ్ళు అనే కొడుకులు లేరా అండి? ఉన్నారంటారా లేరంటారా? ఏమండి కూతుళ్ళు కూడా అంటారు, మాది ఇల్లు, మాది, పో నువ్వే బాబాయ్ బయటికి అనే కూతుళ్ళు కూడా ఉంటారు కదండి. నిజమే. ఆస్తి ఎవరిది? ఎవరు సంపాదించారు? ఎవరు కూడబెట్టారు? ఈయన గారు సంపాదించాడా? ఏమండి సంపాదించలేదుగా. కానీ అడుగుతున్నాడు. ఎంత దౌర్జన్యమో! ఎందుకు అలా అడిగాడు అంటే తండ్రి అతనికి స్వాతంత్రమో ఇచ్చాడు, స్వతంత్రంగా బిడ్డను పెంచాడు. అందుకనే ఏమన్నాడు? తండ్రి, నా ఆస్తి నాకు పంచిపెట్టు, నేను దూర దేశానికి వెళ్ళి వ్యాపారం చేసుకున్న బతుకు నేను బతుకుతాను. ఏంటంట? తండ్రి దగ్గర ఉండటం ఆయనకి ఇష్టమో లేదు. ఏం చేస్తాడట? ఆస్తి అంతా తీసుకొని దూర దేశానికి వెళ్ళి తన బతుకుతాను బ్రతుకుతాడట. సరే తండ్రి ఏమన్నాడు? ఎరుమొఖవాడ, నీది ఆడుందిరేడా, పెద్ద పోజు పెట్టి మాట్లాడుతున్నావు, నువ్వు సంపాదించా, నువ్వు నాకు ఇచ్చా, నాది నాకు ఇయ్యని అడుగుతున్నావే అనొచ్చా అనకూడదా అండి? అనొచ్చా అనకూడదా? కానీ అన్నాడా ఈ తండ్రి? అనలేదు. నిజమే, దేవుడే ఆడున్నాడు అంటారు కొంతమంది. అంటారా అనరా? అనేవాళ్ళు ఉన్నారు లేరా? ఎవడున్నాడు దేవుడు, నేను ఇన్ని కట్టాలు పడుతుంటాను, చూస్తున్నాడు లేదా, కొళ్ళు ఉండలేమో అనేవాళ్ళు ఉన్నారా లేరా అండి? నిజమే. దేవుడు నాకు ఏమి ఇచ్చాడు అనేవాళ్ళు లేరా అండి? ఉన్నారా లేరా? యథార్థం మాట్లాడదాం. దేవుడు ఏమిచ్చాడు నీకు? ఏమండి? నువ్వే దేవుడిచ్చిన బహుమానం కదా. నువ్వనేది ఉన్నావు అంటే ఎవరు చేసిన మేలు అనేది? దేవుడు చేసిన మేలే. ఏమండి? దేవుడు తల్లి గర్భంలో పిండంగా రూపింపబడక మునిపే 139వ కీర్తన 16వ వచనంలో ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడట. ఏమండి? తల్లి కడుపులో పిండంగా రూపించేది ఎవరో? ఆయనే. ఆయన తల్లి కడుపులో పిండంగా రూపించబడకపోతే నువ్వు యానించి వచ్చా? ఏమిచ్చాడు దేవుడు? యాడున్నాడు దేవుడు? ఏమండి? ఎంతో విచిత్రంగా మాట్లాడతాం, నిజమే. కానీ ఈ తండ్రి ఏమీ మాట్లాడలేదు. ఏం చేసి చెప్పండి? లెక్క ప్రకారం, చట్ట ప్రకారం అతనికి రావాల్సిన భాగం అతనికి పంచి ఇచ్చాడు. క్లుప్తంగానే మనం మాట్లాడుకున్నాం, సమయమైంది. లెక్క ప్రకారం, చట్ట ప్రకారం అతనికి రావాల్సిన భాగం అతనికి ఇచ్చాడు, తీసుకున్నాడు. తండ్రికి ఇతనికి రుణం తీరిందా తీరలేదా? లెక్క ప్రకారం ఆలోచించి చెప్పండి. ఏమండి? ప్రసంగం అయిపోయినాక చెప్తారా? ఏమండి? రుణం తీరిందా తీరలేదా? ఏమండి? ఆలోచించి తర్వాత చెప్పండి. ఏమండి? ఇప్పుడు భాగం పంచుకున్నాడు, బయలుదేరాడు, దూర దేశానికి వెళ్ళాడు. ఒక్కడే వెళ్ళాడా? ఒక్కడే వెళ్ళాడండి? నో, విత్ ఫ్రెండ్స్. ఏమండి? ఆ భాగాలన్నీ మీరు తర్వాత చదువుకోండి. అతడు తన స్నేహితులతో కలిసి దూర దేశమునకు వెళ్ళి
ఏం చేశాడంట? వ్యాపారం చేయలే. ఏమ్మా ఏం చేశాడు? వ్యాపారమో చేయలే. వ్యాపారం చేస్తే లాభం వస్తుంది కదండి. కనీసం 7 జనకాయలు అమ్ముకున్నా ఏమంటే గిద్దకు ఒక 5 పైసలు అన్న లాభమో వస్తుంది. మరి ఈయన ఏం చేశాడు చెప్పండి? దుర్వ్యాపారమో చేశాడు. జల్సాగా డబ్బులు ఉన్నంత వరకు అయిపోయిందాక తిన్నాడు, తాగాడు, సుఖపడ్డాడు, ఇష్టం వచ్చినట్టు గాజేశాడు. ఏమైపోయింది చెప్పండి? ఆస్తి అంతా ఆర్తి కర్పూరంలాగా కరిగిపోయింది. అంతా కరిగిపోయినాక ఏమండి ఆ దేశమున ఏమొచ్చిందంట? గొప్ప కరువు రాగా ఇప్పుడు అతనికి ఏం మిగిలింది చెప్పండి? ఏమండి ఆస్తి పంచుకొని పోయాడు. ఆస్తి అంటే ఏముండొచ్చు? డబ్బులు ఉండొచ్చు, భూములు ఉండొచ్చు, భవంతులు ఉండొచ్చు, ఏమండి దాసీలు, ఏమండి గొర్రెలు గొడ్లు పాత నిబంధనల ప్రకారం ఉండొచ్చు కూడా కదండి. నిజమే. అన్నీ అయిపోయినాయా? అన్నీ అయిపోయినాయి. ఏం మిగిలింది ఆయనకి? చింత మిగిలెను. ఏమండి మనం అనుకుంటాం ఏమండి దేవుణ్ణి విడిచిపెట్టి, దైవ సన్నిధిని విడిచిపెట్టి ఏదేదో మూట కట్టాలని, ఏదోదో సంపాదించాలని బహు ప్రయత్నాలు చేస్తాం. కానీ దేవునికి దూరంగా నువ్వు వెళ్ళి చేసే ప్రతి ప్రయత్నంలో నీకు మిగిలేదేంటి తెలుసా? ఏం చెప్పండి? చింత. దేవునికి దూరంగా వెళ్ళి, దేవుని వెనకేసి, దేవునికి నిర్లక్ష్యం చేసి నీవు చేసే ప్రతి ప్రయత్నంలో నీకు మిగిలేదేంటి చెప్పండి? చింత. చూడండి అక్కడ అంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులు మేపుటకు తన పొలములో వానిని. ఏమైపోయాడు చెప్పండి? తండ్రి దగ్గర ఉన్న కుమారుడు ఏమండి గొప్ప ఆస్తికి వారసుడు, ఏమండి గొప్ప తండ్రికి, ఆస్తిపరుడైన తండ్రికి కుమారుడు, జస్ట్ లైక్ యువరాజు లాంటి వాడు. ఇప్పుడు ఏమైపోయాడు చెప్పండి? ఇబ్బంది పడుతున్నాడు. అన్నీ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, మూట కట్టుకొని పోయాడు. ఏమైనాయి? అవన్నీ కర్పూరంలా కరిగిపోయినాయి. నిజమే ప్రియులారా, దేవునికి దూరంగా వెళ్ళి మనం చేసేది ఏది మిగలదు. ఏమండి ఏది మిగలదు. జాగ్రత్త. నీవు దేవుల్లో ఉండి యెహోవా యందుండి కొంచెం కలిగి ఉన్నా చాలు, దేవుడు దాన్ని దీవిస్తాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆకలి. అంతకుముందు ఆకలే తెలియదు కదండి. బతులాడాలా, టైం అయిందిలే అయ్యా, ఒక ముద్ద తిందువు కానీ లే అయ్యా, ఒక ముద్ద తిందువు కానీ రాయ్యా, నీళ్లు పోసుకుందు కానీ రాయ్యా, బతులాడాలా కదండి. బతులాడగండి తినవే, అది తెలీదా ఇది నువ్వు చెప్పేదే అనేవాళ్ళు లేరా అండి? కానీ ఇప్పుడు అతనికి ఏం కలిగింది చెప్పండి? ఆకలి. ఎవరిని అడగాలి? తెలిసినోడు ఉన్నారా? ఓ అత్త, ఓ పిన్య, ఓ అక్క, ఓ చెల్లె, ఒక ముద్ద పెట్టండి అడగడానికి ఎవరైనా ఉన్నారా? నో పర్సన్ ఇస్తే ఎవరు లేరు. దూర దేశంలో ఉన్నాడు, పరాయి దేశంలో ఉన్నాడు. ఏం పడుతున్నాడు చెప్పండి? ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఏమ్మా? ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఈ ఇబ్బంది పడుతూ ఆకలితో ఒకని చెంతకు చేరాడట. ఆడన్నాడు, ఏం చేశాడండి? పందులను మేపుటకు అతన్ని కావలివాడిగా పెట్టాడు. మరి తిండి ఏం తినాలి? ఆ పందులు తినే పొట్టే తిన్నాడట. ఏమండి? పందులు తినే పొట్టే తిన్నాడట. చూడండి 16వ వచనం. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడును, కానీ ఎవడునో వానికేమీ ఇయ్యలేదు. అయ్యి బాబు, ఆ పొట్టు కూడా దొరకలేదంటండి. ఏమండి? ఆ పొట్టు కూడా దొరకలా. ఆకలితో మలమల ఆడిపోతున్నాడు. ఇప్పుడు అతనికి అనిపిస్తుంది. 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు ఏమొచ్చింది చెప్పండి? ఏమండి? అంతకుముందు ఏం లేదు. ఏమ్మా? ఏమొచ్చింది? వినేవాళ్ళు చెప్పండి, ఎన్నోళ్ళు చెప్పక్కర్లేదులే. ఏమొచ్చిందంట? అంతకుముందు ఏం లేదు. బుద్ధి లేకనే దేవుడికి దూరం అయ్యాడు, బుద్ధి లేకనే తండ్రికి దూరం అయ్యాడు, బుద్ధి లేకనే తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు.
కదండి. ఇప్పుడు బుద్ధి వచ్చినాక ఏమనుకున్నాడు, నా తండ్రి ఇంట ఎంతో మంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉంది. ఏమండి, నా తండ్రి ఇంట ఏమండి అనేక మంది కూలి వాళ్ళకు ఏముందంట, సమృద్ధి అయిన అన్నం. పని వాళ్ళకు కూడా కడుపు నిండా అన్నం ఉంది తండ్రి ఇంట. ఆ తండ్రి కొడుకు ఏం లేదు చెప్పండి, అన్నం లేదు. ఏమండి, అన్నం లేదు, దిక్కు లేని వాడైపోయాడు. ఇప్పుడు అనుకుంటున్నాడు, నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నేను పాపం చేశాను, నీకు వ్యతిరేకంగా పొరపాటు చేశాను, నన్ను క్షమించయ్యా అని అడుగుతాను అనుకున్నట్ట. ఏమండి, అడుగుతాను అనుకున్నాడు. అనుకొని బయలుదేరాడు. బయలుదేరుతా ఎట్టున్నాడు చెప్పండి, పోయేటప్పుడు ఎట్టున్నాడు, సిల్కు చొక్కా. ఏమండి ఏమండి పెళ్ళైన కొత్తల్లో సిల్కు చొక్కా, సిల్కులు ఆల్చీలు వేసేవాళ్ళు ఇంతకుముందు. ఏమేస్తారు చెప్పండి, సిల్కు చొక్కా, తర్వాత సిల్కు పంచ, ఏమండి పక్క పాపడ తీసి బారు బుట్లు పెట్టి అత్తరు పన్నీరు జల్లి పెళ్ళైన కొత్తల్లో బ్రహ్మాండంగా ఉంటారు. కాలం కలిసేటప్పటికి చొక్కా ఉండదు. ఏముండదు చెప్పండి, చొక్కా ఉండదు. ఉండదా? ఏమయ్యా చొక్కా వేసుకోలేదంటే గాలి అట్టం లేదురా. ఏమైపోయింది చెప్పండి, సిల్కు చొక్కా ఊడిపోయింది. కాలం గడిచేటప్పటికి ఊడిపోతున్నాయి. ఏమండి, ఇప్పుడు ఈయన ఏమైపోయాడు చెప్పండి, ఒంటి మీద బట్టలో లేవు, ఏదో చుట్టుకున్నాడు. ఎందుకంటే బట్టలు అమ్ముకొని కూడా తిన్నాడేమో. బట్టలు లేవు, మాసిపోయినాయి, తల మాసిపోయింది, గెడ్డం మాసిపోయింది. ఎట్టున్నాడు చెప్పండి, ఒక పిచ్చోళ్ళలాగా ఉన్నాడు. పిచ్చోళ్ళలాగా వస్తున్నాడు. అందరూ చూస్తున్నారు. ఏమనుకుంటున్నారు, ఎవడో ఈ పిచ్చోడు కొత్తగా మన ఊర్లోకి వస్తున్నారే అనుకున్నాడు. కానీ గుర్తుపట్టాడు ఒక ఆయన. ఎవరు చెప్పండి, గుర్తుపట్టాడు ఒక ఆయన. చూడండి 20వ వచనం. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకో. ఎవరా, కష్టపడి చాకరీ చేసి తినక సంపాదించి పావల దాచిపెడితే మొత్తం ఎత్తకపోయి ధ్వంసం చేసిన గాడిద మళ్ళీ ఎందుకు వచ్చావురా అన్నాడండి. ఏమండి, అల్లా కాపళ్ళా విసిగించుకోవాలా, వాడిని ఎలగొట్టంటారు ఈ మధ్యలోకి రాకుండా. ఏమండి, చేదలిచ్చుకోవాలా. ఏం చేశాడు చెప్పండి, వాడు ఇంకా దూరముగా ఉండదు, ఎవడు గుర్తుపట్టలే ఆయన్ని. ఎట్టున్నాడు, పిచ్చోడు ఉన్నట్టున్నాడు. ఏమండి, పిచ్చోడు ఉన్నట్టు. ఆ పిచ్చోడులో ఉన్న కుమారుడు తండ్రికి కనపడ్డాడు. దూరంగా ఉండగా తండ్రి గుర్తుపట్టాడు, పరిగెత్తుతున్నాడు. ఏమని, ఇదిగో నా కొడుకు వచ్చాడు, నా కుమారుడు వచ్చాడు. ఏంద్రా ఈ ప్రేమ, ఉన్న డబ్బు అంతా ఎత్తకపోయా, నాశనం చేశా, ఇంత మంచి మహానుభావుడికి చెడ్డ పేరు తెచ్చా, పరిగెత్తుతున్నాడు. ఎవరు ఈయన పిచ్చోడు కాకపోతే ఏం తండ్రి ఈయన కదండి. నిజమే, వాత్సల్యము గల తండ్రి. వాడు ఎంత తప్పు చేసినా, వాడు ఎంత పాపం చేసినా, ఏమండి ఏం చేశాడు చెప్పండి, డబ్బు పాడు చేయటం మాత్రమేనా కాదు, తండ్రికి ఎదురు తిరిగాడు. ఏమండి, తండ్రికి ఎదురు తిరిగాడు. తండ్రి ఆశలను చెరగొచ్చాడు. తండ్రికి దూరమైపోయాడు. తండ్రి మంచి పేరును చెరగొచ్చాడు. తండ్రికి ఎంతో అవమానము తెచ్చాడు. ఎన్ని చేసినా కానీ ఏమండి అవునులేరా, ఇప్పుడు మీకు అబ్బా అమ్మ పడతారంటరా, ఫలం వచ్చిందిగా ఏమండి అనేవాళ్ళు లేరా అండి? ఏమండి తల్లిదండ్రులు అనేవాళ్ళు లేరా అండి? నిజమే. కానీ నిజమైన తండ్రి ప్రేమ, వాడు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏమండి ఎట్టున్నాడు చెప్పండి, వాడు కుమారులాగా ఉన్నాడా? ఒక బిచ్చగాళ్ళలో ఉన్నాడు, అడుక్కునే వాళ్ళలాగా ఉన్నాడు. నిజమే ప్రియులారా, ఈ పూట వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా సోదరి, దేవుడు చేసిన మేలను మర్చిపోయి దేవునికి దూరమై నువ్వెన్ని కష్టాలు అనుభవిస్తున్నావో నీకు తెలుసు, దేవుడికి తెలుసు. నువ్వెంత నష్టపోయావో నీకు తెలుసు, దేవుడికి తెలుసు. అయితే నీ కష్టాలను చూచిన దేవుడు ప్రేమతో
నీ కొరకు పరిగెత్తుతున్నాడు. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించును రావా. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించును రావా. పాప భారముతో రావా, పాదములపై పడవా. పాపుల రాక్షకు యేసు తాపక నిన్ను రక్షించు. ప్రేమామృతదారలు చిందిన యేసుకు సమమెవరు. పరిగెత్తుకొని వచ్చాడు. ఏమండి, పరిగెత్తుకొని వచ్చి ఏం చేశాడు చెప్పండి? తండ్రి పాదాల మీద పడ్డాడు. పడి మెల్లగా కళ్ళు కుక్కుకుంటూ ఏమండి వచ్చి రాని మాటలతో దుఃఖంతో, తండ్రి ఏమను కావాలనుకున్నాడు? ఏమనాలనుకున్నాడు? 18వ వచనం, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని అని చెప్పాలనుకున్నాడు. చెప్పాడా? పోయాడు, పరిగెత్తుకొని పోయాడు, తండ్రి పాదాల మీద పడ్డాడు. మరి తండ్రి ఏం చేశాడు? పాదాల మీద పన్నెత్తున్నాడా? పన్నీట్లా వాటేసుకున్నాడు. వాడు ఇంకా దూరముగా ఉండకని ఆయన పరిగెత్తుకొని పోయి వాని మెడ మీద ముద్దు పెట్టుకొని ఏం చేశాడండి? ఆ కుమారుణ్ణి కౌగిలించుకొని తన దాసులతో చెప్తున్నాడు, రండి, ఈ నా కుమారుడు చచ్చిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. అందరికి ఏమనిపిస్తుంది? వాడు చచ్చాడా బతికాడా? అసలు వాడి గురించి ఎందుకంట కదండి. ఈ లోకంలో ఎవరు క్షమించలేరు. తండ్రులు క్షమించలేరు. పీక్ స్టేజ్కి పోయిన తర్వాత తల్లులు కూడా క్షమించలేరు. కానీ దేవుడు క్షమిస్తాడు. ఎందుకంటే 86వ కీర్తనలో ఉంది, ఆయన క్షమించ సిద్ధ మనసు కలిగిన దేవుడు. తండ్రి ఆయన పాదాల మీద పడితే చాలు, ఆయన క్షమించే దేవుడు. అందుకే అంటున్నాడు, ఈ నా కుమారుడు తప్పిపోయి దొరికెను, చనిపోయి బ్రతికెను, కాబట్టి మీరు త్వరగా వెళ్ళి ఏం చేయమంటున్నాడు? ప్రశస్త వస్త్రములు వీనికి తొడిగించండి. ఏం వస్త్రాలట? ప్రశస్త వస్త్రాలు. ఈ వస్త్రాల గురించి ఉదయకాల ధ్యానంలో చక్కగా చెప్పుకున్నాం. ప్రశస్త వస్త్రాలు. ఇంతగా ఆయన ఏం వస్త్రాలు వేసుకున్నాడు? జకరియా గ్రంథం 3వ అధ్యాయం మీ తర్వాత చదువుకోండి. యెహోషువ మలిన వస్త్రాలు ధరించుకున్నట్ట, యెహోషువ మైల బట్టలు ధరించుకున్నట్ట. ఈ పిచ్చోడికి ఒంటి మీద ఏమని చెప్పండి? ఎన్ని రోజులు అయిందా గొడవలు ఉతికి పెట్టేవాళ్ళు ఉన్నారా? అన్నం పెట్టేవాళ్ళు ఉన్నారా? పడుకోవడానికి స్థలం ఉందా? ఎక్కడ పడుకున్నాడో, ఆ పందుల మధ్య ఎక్కడ పడుకున్నాడో, ఆ మట్టి అంతా బురదంతా ఆక్వాడుగా ఉన్నాడు మనిషి. ఎంత ఆక్వాడుగా ఉన్నా ఎంత గొప్ప ప్రేమ అండి, ఎంత గొప్ప ప్రేమ. నిజమేనండి. నేను ఒకసారి కళ్ళారా చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. మా మనవరాలు కొన్నాళ్ళు మా దగ్గర ఉంది. మా కుమారుడి యొక్క పెద్ద కుమార్తె. ఆ పిల్ల చిన్న పిల్ల. అప్పుడు ఆ చిన్నపిల్ల ఆడుకుంటా ఉంటే మేమిద్దరం కింద చర్చి ఉన్నప్పుడు ఇద్దరం భోజనం చేసి భోజనం చేస్తూ ఉన్నాం. అన్నం కలుపుకొని నోట్లో పెట్టుకుంటూ ఉన్నాం. ఖచ్చితంగా మా కంచం దగ్గరికి వచ్చింది, 2 చేసిందండి. ఏం చేసింది చెప్పండి? తల్లులకి అనుభవాలు ఉంటుంది. 2 చేసింది. ఏం చేయాలి ఇప్పుడు? తినాలా, ఆరేయాలా? కంచాల పక్కనే ఎదురుగా వచ్చింది, కంచం దగ్గరకు వచ్చింది, పనికి ముగిచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆక్వర్డ్ కదా. కానీ చేతులు కడుక్కొని వెళ్ళి, నా భార్య
ఆ బిడ్డను శుభ్రం చేసి ఆ స్థలం శుభ్రం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ బిడ్డకు మంచి బిడ్డలకు బట్టలు కట్టి ఒళ్ళో పెట్టుకొని మళ్ళా భోంచేసాం. పారేస్తామా? పారేయలేం కదా. ఎందుకు పారేయలేం చెప్పండి? దాన్ని ఏమంటారు చెప్పండి? వాత్సల్యత. ఆ తండ్రి నిన్ను కన్నాడు గనక, ఆ తండ్రి నీకు ప్రాణం ఇచ్చాడు గనక, ఆ తండ్రి నీకు జీవం పోర్చాడు గనక ఆయన పోగొట్టుకోలేడు. అందుకేం చేసాడండి? ఎంత చీదరగా ఉన్నా కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఏమండి, స్నానం చేయించండి, మంచి బట్టలు ప్రశస్త వస్త్రములో కట్టండి. ఏం చేయమంటాడండి? మంచి కొవ్విన యాటను కోయండి. అక్కడే ఉన్నాయి ఆ మాటలు, మీ తర్వాత చదువుకోండి. మంచి కొవ్విన యాతను కోయండి అంటున్నాడు. మనము తిని సంతోషించుదము, తిని సంతోషించుదము. ఇంకా ఏం చేయమంటున్నాడు? అతని చేతికి ఏం చేయమంటున్నాడు? ఉంగరం తెచ్చి పెట్టండి, అతని కాళ్లకు చెప్పులో తొడిగించండి. ఈ మాటలకు అర్థం చెప్పి నేను ముగిస్తా. తప్పిపోయిన కుమారుడు, పాడైపోయిన కుమారుడు, మలిన వస్త్రం ధరించిన కుమారుడు, మైల బట్ట ధరించిన కుమారుడు, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు మొట్టమొదట ఏం చేశారండి? ఏమండి? యాటను కోసారు. ఏమండి? అంటే కొవ్విన దూడనో పొట్టేలునో కోసారు. ఈ పొట్టేలే యేసుక్రీస్తు ప్రభువారు. నీవు నేను పాపినై ఉండగా నీ కోసం నా కోసం కల్వరి సిలువలో దేవుని గొర్రె పిల్లగా బలైపోయాడు. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల రక్తములో మన బ్రతుకులను ఏం చేశారండి? పరిశుద్ధ పరచాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఏమండి? గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనము పరిశుద్ధ పరచబడ్డాం. పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరిచి ఏం చేశాడండి? మరలా తిరిగి ఉంగరమో పెట్టాడు. ఉంగరం దేనికి సూచన? అధికారానికి సూచన. తనేమన్నాడు? నేను నీ కుమారుడు అనిపించుకుంటకు అర్హుడను కానయ్యా అన్నాడు. లేదు లేదు, నువ్వు నా కుమారుడివే. అధికారం ఇచ్చాడు. ఇప్పుడు చెప్పులు ఏంటి చెప్పండి? ఏమండి? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంది. ఏమండి? కాళ్లకు సమాధాన సంబంధమైన జోళ్లను తొడుక్కోండి, సమాధాన సువార్త చేయడానికి సిద్ధ మనసును జోడు. నిజమే దేవుని బిడ్డలారా, మనము క్రొవ్విన దూడను భుజించి ఏం చేయాలా? క్రొవ్విన దూడ అంటే ఆ రొట్టె క్రీస్తు శరీరం, ఆ పాత్ర ఆయన రక్తం. తప్పిపోయిన నిన్ను నన్ను బాగు చేసి బ్రతికించి బలపరచడానికి ఆయన సిలువలో కార్చిన రక్తము ఆ పానీయము, ఆయన సిలువలో పొందిన బాధ ఆ శరీరం. ప్రభువే అన్నారు, ఇది మీ కొరకైనా నా శరీరము అని. ఏమండి? ఈ భోజనం ఏంటి చెప్పండి? ఆయన శరీరము, ఆయన రక్తం. ఈ రక్తము ఆ శరీరము భుజించి ఏం చేయాలంట? సంతోషించాలి. ఎలా సంతోషించాలి? ప్రశస్తమైన వస్త్రం. ఏమండి? తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ జలసాలు చేస్తే ఏం చేస్తారు చెప్పండి? వాత పెడతారు. అవునంటారా కాదంటారా? మరలా తిరిగి వచ్చిన కుమారుడు ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అందుకని పాత పాపపు చేష్టలు మళ్ళా చేయకూడదు. అందుకనే ఇదిగో నా కుమారుడు చనిపోయి బ్రతికెను, తర్వాత తప్పిపోయి దొరికెను కనుక మనం సంతోషిద్దాం అన్నాడు. నిజమే ప్రియులారా, దేవుడు ఎటువంటి వాడట? దయా దాక్షిణ్య పూర్ణుడు, నీతిమంతుడు, వాత్సల్యము గలవాడు. ఆయన వాత్సల్యత ఎటువంటిదటండి? ఎడతెరిపి లేనిది. అందుకని విలాప వాక్యంలోనే ఉంది. మీ తర్వాత చదువుకోండి 22వ వచనంలో. ఆయన వాత్సల్యతట ఎడతెగక నిలుచున్నది, అనుదినము ఆయనకు మన ఎడల వాత్సల్యము పుట్టుచున్నది. ఏమండి? మనం ఎంత తప్పిపోయినా, మనం ఎన్ని పొరపాట్లు చేసినా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు, మనల్ని గౌరవిస్తూనే ఉన్నాడు, మనల్ని ఆదరిస్తూనే ఉన్నాడు, మనల్ని బలపరుస్తూనే ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడి ప్రేమ మనం మర్చిపోయేది కాదు. ఆయన వాత్సల్యము కలిగిన దేవుడు.
వాత్సల్యము అంటే ఏమండి, ఎంత విసిగించినా ప్రేమించే ప్రేమ, ఎంత శోధించినా ప్రేమించే ప్రేమ. చివరగా ఏమండి, యేసు ప్రభు వారు సిలువలో పలికిన ఒక మాట, ఏమిటా మాట? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ఎవరిని క్షమించమన్నాడు? చెప్పాలి, ఎవరిని క్షమించమన్నాడు? ఏమండి, తన్ని ఎవరైతే పట్టుకొని సిలువకు మేకులతో కొట్టారో వారిని, ఎవరైతే కొరడాలతో కొట్టారో వారిని, ఎవరైతే పక్కలో బల్లెంతో పొడిచారో వారిని, ఎవరైతే తన్ను హింసించారో వారిని క్షమించమన్నాడు. ఇదే వాత్సల్యం. తను పొడిచినా, తన్ను కొట్టినా, తన్ను సిలువ వేసినా, తన్ను బాధ పెట్టినప్పటికీ కూడా ఆ ప్రేమ, ఆ వాత్సల్యం ఎటువంటిదండి? క్షమించమన్నాడే కానీ శిక్షించమని అనలేదు. ఇదే యేసయ్య ప్రేమ, ఇదే గొప్ప ప్రేమ. ధరణిలోని ప్రేమ కంటేను ఏమండి, యేసయ్య ప్రేమ ఎంతో గొప్పది. అతి ప్రేమ కలిగిన యేసయ్య నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. ఆయన యొద్దకు వచ్చి మారు మనసు పొంది రక్షింపబడి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనలో జీవించాలని మనవి చేస్తూ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను మన కొరకై ఆశీర్వదించునుగాక. ఆమేన్.